విశ్వాసం ఉంచేవారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసు ఉంచినట్లు ఈ సంగతుల గురించి గట్టిగా చెప్పవాలని కోరుచున్నాను. చూచారండి, ఈ మాట నమ్మదగిన దేవుని విశ్వసించేవారంట సత్క్రియలు చేయడానికి శ్రద్ధ కలిగి. ఏమండి, దేని మీద శ్రద్ధ చూపించాలి? మనం సత్క్రియలు చేయడానికి శ్రద్ధ చూపించాలి. శ్రద్ధ చూపడం అంటే ఏమండి, మనం బట్టల పైన శ్రద్ధ చూపుతాం, అవును కదండి. వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో మనకి తెలుసు. ఏమండి, నగల విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, స్థలం విషయంలో కానీ శ్రద్ధ చూపుతావా లేదా? ఏమంటే వాహనం నడిపేటప్పుడు శ్రద్ధగా తోలుతాం, దాన్ని కాపాడుకునే విషయంలో, దాన్ని దాచే విషయంలో కూడా శ్రద్ధ చూపుతాం. అంటే ఇప్పుడు మేము దేవుని పని మీద కూడా శ్రద్ధ లేకపోతే అది ఏమైపోయింది? పాడైపోద్ది, ఆగమైపోయింది, మధ్యలో ఆగిపోయింది. కాబట్టి మనం అంతా శ్రద్ధ కలిగి ఉండాలని ఈ విషయాన్ని తెలియజేయమని పౌలు గారు చెబుతున్నారు. మరి మనం శ్రద్ధ చూపుతూ దేవుని పనిని జరిగించడానికి మనం ఆసక్తి అనేది చూపించాలి. ఏమంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. ఏమంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ ఉంటున్నాడు పౌలు గారు. మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము కలిగా ఉండాలంట, బలవంతుడై ఉండండి, మీరు చేసే కార్యములు ప్రేమతో చేయమంటున్నాడు. దేవుని పని చేసేటప్పుడు ప్రేమ, ఏమండి, దేవునికి ఇచ్చేటప్పుడు ప్రేమతో ఇవ్వాలి. కానీ సనుకుంటూ గునుక్కుంటూ దేవుని పనిని జరిగించకూడదు. ప్రేమతో ఏ కార్యమైనా, అది దేవుని కార్యంలో విచ్చే విషయంలో కానీ, పాంప్లెట్ పంచే విషయంలో కానీ, ప్రొజెక్టర్ కార్యక్రమాలలో కానీ, సంఘ సహవాసం విషయంలో కానీ, తరగతుల విషయంలో కానీ, ఏదైనా కానీ ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఏమంటున్నాడు? చదవండి, మరలా చదవండి. మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతుడై ఉండండి, మీరు చేసే కార్యములు ప్రేమతో చేయండి. స్టెఫెను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలముగా ఉన్నారంట. ఎవరు? స్టెఫెను ఇంటి వారంట. ఎవరి ఇంటి వారికి ప్రథమగా ఉన్నారు? ముఖ్యంగా కనపడుతున్నాడంట. దేని విషయంలో తెలుసా? దేవుని పని విషయంలో. ఇప్పుడు దేవుని వల్ల మరి దేవుని పని విషయంలో మన యొక్క ప్రాధాన్యత అనేది ఉందా అండి? దేవుని విషయంలో ప్రాధాన్యత చూపిస్తున్నామంటే లేదు. దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. యేసు ప్రభువు అదే చెప్పినాడు, నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించకూడదు అన్నాడు. అంటే వాటిని ప్రేమించొద్దని కాదు, ప్రాధాన్యత అనేది మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వాలి? ఎక్కువగా అంటే దేవునికి ఇవ్వాలి. ఏమండి, భార్య కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి, పిల్లల కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి, మన ఆస్తి కంటే ఎక్కువ దేవుని ప్రేమించాలి. అంటే ప్రధాన స్థానం అన్నమాట. వీటిని ప్రేమించమని వద్దు కాదు, కానీ ప్రధాన స్థానం మనం ఎవరికి ఇవ్వాలంటే మన కన్న తండ్రి అయిన దేవునికి ప్రధానమైన స్థానము, ఎక్కువ స్థానము ఆయనకి కనుక మనం కల్పించినట్లయితే నిజంగా దేవుడు ఆనందపడతాడు మన విషయంలో. ఆ పని చేసేటప్పుడు ప్రేమ కలిగి చేయాలి. దేవుని పని చేసేటప్పుడు కూడా ప్రేమ కలిగి, సహనం కలిగి, ఓర్పుతోని. ఏమన్నా ఎన్ని ఆటంకాలు రావచ్చు, అవును కదండి. దేవుని పనులు చేసేటప్పుడు మనం ఒక్కొక్కసారి ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు కోపపడుతూ ఉంటాం కదండి. దేవుని పనిలో అలాంటి కోపం ఉండకూడదు. అంతా మనం శాంతి, సమాధానము, ప్రేమ కలిగి దేవుని యొక్క పనిని చేయమని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరి తెలియజేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రేమ దేవుని వలన మనం అంతా ప్రేమ కలిగి దేవుని యొక్క పని చేసినట్లయితే మన పనికి దేవుడు ఆశీర్వదించుతాడు. మన యొక్క పనికి మనం ఎంతగానో. ఏమండి, మరొక మాట చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు?
మరియు మాట చేత గాని అంటే పని చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు సమస్తమును దేవుని పేరట జరిగించమంటుండు. ఏ విషయంలో అయినా ఏమంటే ఏమంటున్నాడు ఇక్కడ? మాట చేత మనం మాట్లాడే మాటతో కూడా ఏమండి దేవుని మహిమపరచాలి. మనం చేసే క్రియ రూపంలో కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. మన కృతజ్ఞత స్తుతులు కూడా ఏమండి దేవునికి చెల్లించవాలి. సమస్తము ఆయన పేరట జరిగించమంటాడు. ప్రియ దేవుని వల్ల సమస్త విషయములో మనకి మనం దేవుని యొక్క పనులలో జరిగించమని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఏమండి ఇంకేమంటున్నాడు? ఏమండి చూడండి కిందకు వచ్చేసరికి కూడా ఇంకేమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు 23వ వచనంలో ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను మనుషుల కోసం చేస్తామని అనుకోమాకండి, ప్రభువు నిమిత్తమేనని మనస్ఫూర్తిగా నీ మనసు మొత్తం కూడా నేను దేవుని కోసం చేస్తున్నాను, మనుషులకు కాదా అన్నట్టుగా ఉండకూడదు. మనం ఒక్కోసారి దేవుని పనిలో అంటే ఇతరులకు సహాయం చేసే విషయంలో నీ మనిషికే చేస్తున్నట్టుగా కాదు, దేవునికి చేస్తున్నట్టుగా అనుకుంటున్నాడు. అందుకనే మత్తయి సువార్తలో కూడా యేసుప్రభు ఒక మాట చెప్పిండు. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా చూసుకోవడం ముగించుకుందాం. మత్తయి సువార్తలో కూడా యేసుప్రభు ఏమంటున్నాడు అండి అక్కడ 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో సరే చూడండి 25వ అధ్యాయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అప్పుడు 34వ వచనం అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోవడం చెబుతూ కిందకు చూద్దాం. మనం 43వ వచనం, నేను పరదేశీ ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరుని ఇంటిని మీరు